వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ 9 రోజులు 9 అలంకరణలతో విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు చివరి రోజైన 14వ తారీఖున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి నమః. శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 3వ దేవీ శరన్నవరాత్రులు ఈ రోజుతో అంగరంగ వైభవంగా ఆరంభమై ఉన్నాయి. 9 రోజులు అమ్మవారు విభిన్నమైనటువంటి రూపాల్లో విభిన్న విధంగా అయ్యేటువంటి అలంకారంలో అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. వివిధమైనటువంటి రూపాల్లో పాల్గొంటూ చివరి రోజు 14వ తారీఖు అందరికీ కూడా అన్నప్రసాదాన్ని అనేటువంటి ప్రసాదాన్ని కూడా వితరణ చేయడానికి ముందు చూస్తున్నారు. ఈ గుంటూరు పట్టణంలో ఏ ఆలయానికి తీసిపోని విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా అమ్మవారి యందు ప్రీతికరమైనటువంటి భక్తి కంటే కూడా గొప్పగా వారి వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ అమ్మవారి సేవలో పాల్గొతూ ఉన్నారు. జై వాసవి, జై జై వాసవి. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బాలాకృష్ణగా శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆవరణలో ఉన్న వేచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు బాలాకృష్ణ అలంకారం, అలాగే ఈరోజు యజ్ఞం కూడా జరిగింది. అది వచ్చేసి లక్ష్మీ గణపతి బాలాకృష్ణ 9 రోజులు అమ్మవారి యొక్క శక్తులను బట్టి మన యొక్క ఆవరణలో యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. అలాగే ప్రసాదాలు ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జై వాసవి, జై జై.